ఓం సమద్ర సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 10వ అధ్యాయం. యోగీశ్వరుడు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి అవతారాలు దుష్ట శిక్షణ చేస్తారు. శ్రీ దత్తాత్రేయుడు, శ్రీ దక్షిణామూర్తి అవతారాలు మానవులకు ఆధ్యాత్మిక విద్యనందించి ధర్మాన్ని పోషిస్తారు. సద్గురులందరూ వీరి రూపాలే. వీరు పూర్ణసిద్ధులుగానే అవతరిస్తారు. అయినా వారు కూడా తాము సద్గురువును సేవించి తరించామని చెప్పి సాధువులకు ఆదర్శమవుతారు. శ్రీ దత్తాత్రేయుడు 24 మంది గురువుల నుండి జ్ఞానమార్జించాలని భాగవతంలో చెబుతారు. పుట్టగానే ప్రణవం ఉచ్చరించి ఉపనయనం అవగానే వేదాలు వల్లించిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి కూడా బాల్యంలోనే తల్లికి తన నోట విశ్వరూపం చూపిన శ్రీకృష్ణుడిలాగా సద్గురువును సేవించాడు. వీరు తామే దైవమని గురువులమని చాటుకోరు. భక్తులే వారి అనుభవాలను బట్టి వారిని అలా గుర్తిస్తారు. శ్రీ సాయి కూడా తాము పేద ఫకీరుని భగవంతుని బానిసని మాత్రమే చెప్పేవారు. ఏ పండు తాను పండుకొని చాటుకోదు, వెలుగునని చాటుకోదు. శ్రీమతి తార్కాడ్ ఆమె కుమారుడు 1917లో షిరిడి వచ్చారు. ఆ కుర్రవాడిని 18 రూపాయల దక్షిణ అడిగారు బాబా. అతడు అది తీసుకొని రావటానికి వెళ్లేసరికి కొందరు భక్తులు ధృవచరిత్ర చదివి వివరిస్తున్నారు జోగు. ఆ కుర్రవాడు వెంటనే తిరిగి వచ్చి, సాయి నన్నెక్కడికి ఎందుకు పంపారు? మీ వంటి సాధువుల దైవం ప్రసాదించిన శక్తులు గల మానవులే దైవస్వరూపాలు గారని అతడు చెబుతున్నారు. భగవంతుడు తనను నిందించినా కోపించడు, కానీ మీ వంటి సాధువులను చులకన చేస్తే సహించడు కదా అన్నాడు. బాబా నవ్వి, అతడు చెప్పింది నిజమే. నేను ఫకీరుని గాని దైవాన్ని కాదు. దైవం ఎంతో గొప్పవాడు. ఆయనతో ఎవరు పోలరు అన్నారు. ఆ పిల్లవాడు సాయి మాటలతో మమ్ము ఏమారుస్తున్నారే కానీ మీరు దైవమే అన్నారు. బాబా అతని తల నిమురుతూ, నీవు నిత్యము సద్గ్రంథాల పారాయణ నామజపము చేయి అన్నారు. కుర్రవాడు అది మధ్యలో ఆగిపోతే దోషం కనుక చెయ్యను అన్నాడు. సాయి సంతోషంతో అతని తల్లితో, నీ బిడ్డ యొక్క సర్వ బాధ్యతలు నావే అని అతని మీద తన యోగ దృష్టిని సారించారు. నిజమైన గురువు ఎలా వ్యవహరిస్తాడో చూచాము. సాయి కేవలం యోగను అభ్యసించి కొన్ని అద్భుత శక్తులు పొందిన సాధువేనని తలచి కొందరు వ్యక్తులు ఆయన్ను ఏమి అభ్యసిస్తున్నారోనని గమనించేవారు. యోగులు తమ జీర్ణ కోసం శుభ్రం చేసుకునేందుకు 3 అంగుళాల వెడల్పు 22 అడుగుల పొడవు గల శుభ్రమైన గుడ్డను నెమ్మదిగా మృంగి అరగంటలో జీర్ణకోశంలో ఉంచి తర్వాత నెమ్మదిగా బయటకు లాగేస్తారు. కానీ బాబా చేసిన ఈ దౌతి అద్భుతం. 3 రోజులకు ఒకసారి ఆయన బావి దగ్గరకు వెళ్ళి ప్రేగులు వెడలగక్కి నీటిలో కడిగేవారు. తర్వాత వాటిని చెట్టు కొమ్మలపై ఆరబెట్టి తిరిగి మింగేసేవారు. షిరిడి నివాసి అప్పాభిల్ అనేవాడు రాత్రుల్లో పహరా కాచేవాడు. అతడు ఒక రాత్రి మసీదు చేరి అక్కడ బాబా దేహం ముక్కలుగా పడి ఉండటం చూచాడు. అతడు ఎవరో దుర్మార్గులు ఆయన్ను హత్య చేశారని భావించాడు. మొదట ఆ సంగతి మునుసుబు కరణాలతో చెబుదామనుకున్నాడు. కానీ ధైర్యం చాలక తిరిగి ఇల్లు చేరి భయంతో బయటికి రాలేదు. మరుసటి ఉదయం మసీదుకెళ్ళొస్తున్న వారెవరూ ఆ ప్రస్తావనే చేయటం లేదు. ఆశ్చర్యంతో అతడు మసీదుకెళ్ళేసరికి బాబా అతన్ని చూసి, రాత్రి భయపడ్డావా అన్నారు. సాయి ఖండయోగం చేసేవారని తర్వాత అందరికీ తెలిసింది. సాయి మసీదులో నేలపై పడుకోవటం చూచి నానాసాహెబ్ డెంగలే 4 మూరలు పొడవు జానెడు వెడల్పు గల చెక్క సమర్పించాడు. ఆయన దానిని సన్నని గుడ్డ పీలికలతో మసీదు కప్పు నుండి మూరెడు క్రిందకు వేలాడదీశారు. రాత్రి దానిని 4 మూలలా ప్రమిదలు వెలిగించి వాటి మధ్యన నిద్రపోయేవారు. ఆ బల్లనే మోస్తాయో లేదో ననిపించే ఆ గుడ్డ పీలికలను ఆయనను కూడా మోయటమే చిత్రం. అంతేకాదు, మసీదులో నిచ్చెన కూడా లేదు. ఆయన ఆ బల్ల మీదకి ఎలా ఎక్కేవారో ఎలా దిగేవారో తెలిసేది కాదు. అంతవరకు క్రిందనే ఉన్న బాబా దానిపై పడుకుని కనిపించేవారు. అలానే దిగేవారు. అది చూడటానికి జనం విరగబడుతుంటే ఆయన ఒకరోజు ఆ బల్లను విరిచి దునిలో వేసేశారు. మెలకువగా కళ్ళు తెరిచి నిద్రించగల వారికే అది సాధ్యం. నేను నిద్రించేటప్పుడు మహల్సాపతి చేతిని నా గుండెపై నుంచి నా హృదయంలో జరిగే దైవస్మరణను గుర్తించమంటాను. అది ఆయనే ఒకసారి చెప్పారు.
షిరిడీలో రోడ్డు ప్రక్కన లెండి తోపు ఉన్నది. బాబా రోజు 2 పూట్ల అందులో ఒకరే కొంతసేపైనా ఉండేవారు. అప్పుడప్పుడు సేవకుడు అబ్దుల్లా ఆయనతో కలిసి కూడా ఉండేవాడు. అతడిలా చెప్పాడు. ఆ తోపులో ఒకచోట 2 అడుగుల లోతున ఒక గుంటలో అఖండ దీపం పెట్టారు బాబా. అది ఆరిపోకుండా పైనొక రేకు చుట్టూ సుమారు 20 తెరలు ఉండేవి. నేను ఆ దీపాన్ని కనిపెట్టుకొని ఉండేవాడిని. సాయి దాని దగ్గర కూర్చునేవారు. ఆయన కూర్చున్న చోటు నుండి ఆ దీపం కనిపించేది కాదు. ఆయన దగ్గరే 2 బకెట్లతో నీరు పెట్టేవాడిని. ఆయన ఆ నీరు అన్ని వైపులా చల్లి ఒక్కొక్క దిక్కున కొన్ని అడుగులు నిలిచి అటు తదేకంగా చూసేవారు. అప్పుడు ఆయన మంత్రం ఏదైనా చదివేవారేమో తెలియదు. అలానే ఊరికి ఉత్తరాన ఒక బావి అంచు మీద ఆయన ఒక్కొక్కప్పుడు గంటల తరబడి కూర్చునేవారు. ఆ ప్రక్కనే 5 అడుగుల లోతు గొయ్యి ఆయనే తవ్వించారు. అందులో నిలబడి ఆయన చాలాసేపు ఏమో చేసేవారు, కానీ ఎవరూ గమనించలేకపోయారు. దాసగను ఒక వివరం చెప్పారు. సాయి అరుదుగా మధ్యాహ్నం 1-2 గంటల మధ్య తామొక్కరే ఉన్నప్పుడు తమ ఎదుట తెరలాగా ఒక గుడ్డ పెట్టుకొని ఒక గుడ్డ సంచిలో నుంచి 10-15 కాసులు బయటకు తీసేవారు. వాటిలో దమ్మిడి, అణ, అర్ధన, కాణి, బేడ, పావల, రూపాయి కాసులుండేవి. అవన్నీ అరిగిపోయినవే. సాయి ఒక్కొక్క కాసును తమ వేళ్లతో రుద్దుతూ ఇది నానాది, ఇది బాపూది, ఇది కాకాది అని గొణిగేవారు. ఎవరైనా వస్తే వెంటనే అవన్నీ సంచిలో వేసి దాచేవారు. ఆయన రీతిన భక్తులకెరుగనే వారి దుష్ట సంస్కారాలను అరగదీసి పవిత్రం చేసేవారు కాబోలు. వారిపై దృష్టి నిలిపే భక్తుల మీద బాబా తమ దృష్టి అంతకంటే ఎక్కువగా ఉంచేవారు.